ఒక మనిషి చనిపోయిన తర్వాత శరీరం ఎందుకు కొయ్యలాగా లేదా రాయిలాగా బిగుసుకుపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. దీన్నే మనం మెడికల్ టర్మ్స్లో రిగార్ మోర్టిస్ అంటాం కదా. అవును, అదే. దీని వెనుక చాలామందికి తెలియని ఒక వింతైన నిజముంది కదా. అంటే కండరాల బిగుసుకోవడం కన్నా అవి రిలాక్స్ అవ్వడానికే ఎక్కువ ఎనర్జీ కావాలి అని నేను ఈ మూల సమాచారంలో చదివాను. ఎగ్జాక్ట్లీ. మనం సాధారణంగా పని చేస్తేనే ఎనర్జీ ఖర్చు అవుతుంది అనుకుంటాం. కానీ కండరాల విషయంలో అవి రిలాక్స్ అవ్వడానికి కూడా ఏటీపీ అంటే శక్తి కావాలి. అంటే శరీరంలో పెట్రోల్ లాంటి ఆ ఏటీపీ అయిపోగానే కణాల స్థాయిలో బ్రేకులు శాశ్వతంగా లాక్ అయిపోతాయన్నమాట. అందుకే శరీరం అలా ఉండిపోతుంది. సరిగ్గా చెప్పారు. ఇదే మనం ఈరోజు చేయబోయే లోతైన విశ్లేషణకు పునాది లాంటిది. నిజంగా. ఈరోజు మన ఈ చర్చకి స్వాగతం. మన ముందున్న ఈ అద్భుతమైన మెడికల్ సమాచారాన్ని ఉపయోగించి కంటికి కనిపించని కాల్షియం అయాన్స్ ఎలా కదులుతాయో అనే దగ్గర నుండి కాళ్ల కదలికల వరకు అన్నింటినీ డీకోడ్ చేయబోతున్నాం కదా. అవునండి. మనం బయటికి చూసే ఒక సాధారణ కదలిక వెనుక లోపల కొన్ని కోట్ల కణాలు ఒక సింఫనీలాగా పనిచేస్తుంటాయి. అది చూస్తే మన శరీరం ఒక సంక్లిష్టమైన బయోమెకానికల్ ఇంజిన్ అని అర్థమవుతుంది. ఆ బయోమెకానికల్ ఇంజిన్ గురించి మాట్లాడేటప్పుడు మనం అత్యంత సూక్ష్మ స్థాయి నుండి మొదలుపెట్టాలి అని నా ఉద్దేశం. అసలు కండరాలు ఎలా ముడుచుకుంటాయి? దీనికి ఆన్సర్ సార్కోమియర్ దగ్గరుంది. ఒక కండరాన్ని మనం మైక్రోస్కోప్లో చూస్తే అది పొడవైన దారాల్లాగా కనిపిస్తుంది కదా. అవును. ఆ దారాలను అడ్డంగా కట్ చేసి చూస్తే ఒక చిన్న యూనిట్ కనిపిస్తుంది. అదే సార్కోమియర్. దీన్ని మీరు ఒక రైలు బోగిలాగా ఊహించుకోండి. ఓహో, రైలు బోగినా? అంటే దానికి రెండు చివర్ల గోడలుంటాయా? ఎగ్జాక్ట్లీ. ఆ రెండు చివర్లో ఉన్న గోడలనే జెడ్ లైన్స్ అంటారు. ఈ రెండు జెడ్ లైన్ల మధ్య ఉండే ప్రదేశమే మనకు కావాల్సిన ఒక సార్కోమియర్. మరి ఆ బోగి లోపల ఏముంటుంది? ఇందులో ముఖ్యంగా రెండు రకాల ప్రోటీన్ దారాలుంటాయి. సన్నని దారాలను యాక్టిన్ అని, మందపాటి దారాలను మయోసిన్ అని అంటారు. రైట్. అంటే ఈ సన్నని యాక్టిన్ దారాలు ఆ గోడలకు అంటే జెడ్ లైన్లకు అతుక్కునుంటాయా? అవును. ఇక మధ్యలో మందంగా ఉండే మయోసిన్ దారాలుంటాయి చూడండి. అవి ఎం లైన్ అనే ఒక సెంట్రల్ పాయింట్కు అతుక్కునుంటాయి. ఇక్కడ నేను ఇంకో బ్యాండ్ గురించి చదివాను, హెచ్ బ్యాండ్ కదా. అదెక్కడుంటుంది? సార్కోమియర్ మధ్యలో కేవలం మయోసిన్ మాత్రమే ఉండి యాక్టిన్ ఓవర్లాప్ కాని ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. దాన్నే హెచ్ బ్యాండ్ అంటారు. అంటే ఈ రెండు రకాల దారాలు ఒకదానిపై ఒకటి జారడం వల్లే కండరం ముడుచుకుంటుంది కదా. సన్నని దారాలు మందపాటి దారాల మీదకు జారుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా జెడ్ లైన్లు దగ్గరకొస్తాయి. అవునవును. జెడ్ లైన్లు దగ్గరగా రాగానే కండరం పొడవు తగ్గుతుంది. కానిక్కడ పాయింట్ ఏంటంటే ఈ ప్రక్రియ ఎప్పుడు జరగాలి, ఎలా జరగాలని వాటికి ఎవరు చెప్తారు? అదే నా డౌట్ కూడా. వాటిని ట్రిగ్గర్ చేసేది ఎవరు? అక్కడే అసలైన రసాయన చర్య మొదలవుతుంది. ఇక్కడ కేవలం యాక్టిన్ మయోసిన్ మాత్రమే కాదు, ట్రోపోమయోసిన్ అలాగే ట్రోపోనిన్ అనే మరో రెండు ప్రోటీన్లుంటాయి. వీటితో పాటు కాల్షియం అయాన్లు కూడా వస్తాయి కదా. అవును, కాల్షియం చాలా కీలకం. సాధారణ సమయంలో ఈ మయోసిన్ వెళ్ళి యాక్టిన్ను పట్టుకుందామని చూస్తుంది గాని దానికి అడ్డంగా ట్రోపోమయోసిన్ అనే ఒక తాడు లాంటి ప్రోటీన్ ఉంటుంది. ఓహో, అంటే అది అడ్డుపడుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మెదడు నుండి ఎప్పుడైతే కరెంట్ లాంటి సిగ్నల్ వస్తుందో కండర కణంలో ఉన్న సార్కోప్లాజ్మిక్ రెటిక్యులం అనే ఒక గిడ్డంగి నుండి కాల్షియం ఒక్కసారిగా బయటకు వస్తుంది. వావ్! అంటే కాల్షియం కేవలం ఎముకలకే కాదు, కండరాల కదలికకు కూడా అత్యవసరం అన్నమాట. ఈ కాల్షియం బయటకొచ్చి ఏం చేస్తుంది? బయటకు వచ్చిన కాల్షియం నేరుగా వెళ్లి ట్రోపోనిన్ సి అనే దానికి అతుక్కుంటుంది. అలా అతుక్కోగానే ఒక తాళం చెవేసి తిప్పినట్టు ఆ అడ్డంగా ఉన్న తాడు పక్కకు తప్పుకుంటుంది. దారి దొరకగానే ఈ మయోసిన్ హెడ్స్ వెళ్లి యాక్టిన్ను గట్టిగా పట్టుకుని లాగుతాయా? అవును, అలా లాగగానే కండరం ముడుచుకుంటుంది. ఇక్కడే నాకు టీ ట్యూబ్యూల్స్ గురించి చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. నేను దీన్ని ఒక లైవ్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్తో పోల్చాలి అనుకుంటున్నాను. భలే ఆలోచించారు. అది ఎలాగో కొంచెం వివరిస్తారా? ఓకే. బ్రేకింగ్ న్యూస్ దేశంలోని అందరి ఫోన్లకు ఒకే సెకండ్లో ఎలా వెళ్తుందో ఈ టీ ట్యూబ్యూల్స్ కూడా కండరాల ఫైబర్స్ అన్నిటికీ ఒకేసారి సిగ్నల్ పంపుతాయి కదా. ఎగ్జాక్ట్లీ. దీన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా చూస్తే కండరపు పొరను మనం సార్కులెమ్మా అంటాం.
ఈ పొర బయట మాత్రమే ఉంటే సిగ్నల్ లోపలికి వెళ్ళడానికి టైం పడుతుంది కదా. అవును. అప్పుడు కండరం అంతా ఒకేసారి కాకుండా అస్తవ్యస్తంగా కదులుతుందేమో. సరిగ్గా చెప్పారు. దాన్ని ఆపడానికే ఈ సార్కోలెమ్మా పొర కండరం లోపలికి సన్నని గొట్టాల్లాగా చొచ్చుకుపోయి ఉంటుంది. అవే ఈ టీ-ట్యూబ్యూల్స్. అద్భుతం. ఈ నెట్వర్క్ వల్ల సిగ్నల్ మైక్రోసెకండ్లలో వెళ్ళిపోతుందన్నమాట. హ్మ్, మళ్ళీ మనం మొదట్లో మాట్లాడుకున్న రీగార్ మోటిస్ విషయానికొద్దాం. చెప్పండి. ఈ యాక్టిన్ మయోసిన్ లాక్ అయిపోవడం వల్ల శరీరం బిగుసుకుపోతుంది అనుకున్నాం కదా. అంటే ఈ లాక్ ఓపెన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏటీపీ కావాలా? 100% కండరం ముడుచుకోవడానికి ఎంత ఏటీపీ కావాలో, ఆ మయోసిన్ హెడ్స్ యాక్టిన్ నుండి విడిపోయి రిలాక్స్ అవ్వడానికి కూడా అంతే ఏటీపీ కావాలి. ఓహో, అంటే మనిషి చనిపోయాక ఏటీపీ ఉత్పత్తి ఆగిపోతుంది కాబట్టి అవి విడిపోలేవన్నమాట. అవును, ఏటీపీ లేదు కాబట్టి కాల్షియం కూడా తిరిగి గిడ్డంగిలోకి వెళ్లలేదు, పంప్స్ పనిచేయవు. అందుకే కండరాలలా శాశ్వతంగా లాక్ అయిపోతాయి. ఇది వింటుంటే నాకు ఇంకో డౌటొస్తోంది. ఏటీపీ లేకపోతే కండరాలు లాక్ అవుతాయి, సరే. కానీ నేను గంటల తరబడి నిలబడినప్పుడు నా వెన్నెముకను నిలబెట్టే కండరాలు ఎందుకు అలసిపోయి లాక్ అవ్వవు? అది చాలా మంచి పాయింట్ అడిగారు. మన శరీరంలోని కండరాలన్నీ ఒకేలా పనిచేయు. వాటి అవసరాన్ని బట్టి ప్రధానంగా టైప్ 1 మరియు టైప్ 2 అని 2 రకాలుగా ఉంటాయి. గంటల తరబడి నిలబడటానికి వాడేవి ఏ టైప్ కిందికొస్తాయి? మీరు వాడేవి టైప్ 1 ఫైబర్స్. ఇవి చాలా నెమ్మదిగా కదిలేవే కాని ఎప్పటికీ అలసిపోవు. ఎప్పటికీ అలసిపోవా? అసలెలా సాధ్యమది? ఎందుకంటే ఇవి ఆక్సిడేటివ్ మెటబాలిజం వాడతాయి. అంటే ఆక్సిజన్ను ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు నిరంతరం ఎనర్జీని తయారు చేసుకుంటాయి. ఓహో, అందుకే వీటిలో ఆక్సిజన్ను నిల్వ చేసే మయోగ్లోబిన్ లాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. అవును, మైటోకాండ్రియా అలాగే లిపిడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి చూడ్డానికి ఎర్రగా ఉంటాయి కూడా. దీనికి ఉదాహరణలేంటి? మన పిక్కల్లో ఉండే సోలియస్ కండరం, అలాగే వెన్నుముక పక్కన ఉండే పారాస్పైనల్ కండరాలు ఈ కోవలోకొస్తాయి. అలా అయితే మరి మనం జిమ్లో బరువులెత్తినప్పుడు వాడే కండరాలు టైప్ 2 ఫైబర్సా? ఎగ్జాక్ట్లీ. ఈ టైప్ 2 ఫైబర్స్ వేగంగా కదులుతాయి, అత్యధిక బలాన్నిస్తాయి, కాని త్వరగా అలసిపోతాయి. అంటే వీటికి ఆక్సిజన్ సప్లై అంతగా ఉండదా? అవును, ఇవి ఆక్సిజన్ కన్నా గ్లైకోలిసిస్ అంటే చక్కెరలను విచ్ఛిన్నం చేయడం మీద ఆధారపడతాయి. వీటిలో మయోగ్లోబిన్ తక్కువ కాబట్టి ఇవి తెల్లగా ఉంటాయి. రైట్. జిమ్లో మనం రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసేది వీటికోసమే అన్నమాట. ఒక కండరం ఎంత సాగుతోంది లేదా ఎంత బలాన్ని ప్రయోగిస్తోంది అనేది మెదడుకు ఎలా తెలుస్తుంది? దీనికోసం మన శరీరంలో అద్భుతమైన 2 ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి మజిల్ స్పిండిల్ సిస్టమ్, ఇంకోటి గోల్గి టెండన్ ఆర్గన్, అదే జీటీఓ. ఈ మజిల్ స్పిండిల్ సిస్టమ్ పనేంటి? ఇది కండరం లోపలుండి ఆ కండరం ఎంత పొడవు సాగింది లేదా ఎంత వేగంగా సాగింది అనేదాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. మరి గోల్గి టెండన్ ఆర్గన్ ఏం చేస్తుంది? ఇది టెండన్ వద్ద ఉండి కండరం మీద పడుతున్న టెన్షన్ లేదా బలాన్ని కొలుస్తుంది. మీరు కండరాన్ని నెమ్మదిగా లాగితే అది పెద్దగా పట్టించుకోదు, కాని అమాంతం విపరీతమైన బరువు ఎత్తారనుకోండి, అప్పుడు టెన్షన్ ప్రమాదకర స్థాయికి వెళ్తుంది కదా. అవును, వెంటనే జీటీఓ స్పందించి మెదడుకు సిగ్నల్ ఇస్తుంది, బాబోయ్ కండరం తెగిపోయేలా ఉంది, వెంటనే రిలాక్స్ చేయని. అప్పుడే బరువు కింద పడిపోతుంది. వావ్, భలే సేఫ్టీ మెకానిజం కదా. ఈ సూక్ష్మస్థాయి నుండి కాస్త బయటకొచ్చి మన ఎగువ అవయవాలలో అంటే భుజాలు, చేతుల్లో ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. తప్పకుండా. ఎగువ అవయవాలలో చాలా ఆసక్తికరమైన కండరాలున్నాయి. ఉదాహరణకు మన వీపు వెనుక లాటిసిమస్ డోర్సీ అనే ఒక పెద్ద కండరం ఉంటుంది కదా. పులప్స్ చేసేటప్పుడు ఇది చాలా ముఖ్యమని విన్నాను. అవునవును, ఈ లాటిసిమస్ డోర్సీ అనేది మన శరీరంలోని అతి విశాలమైన కండరాల్లో ఒకటే. ఇది ఒక థొయాకోలంబార్ కండరం. అంటే ఇది ఎక్కడెక్కడి నుండో మొదలవుతుంది కదా. అవును, కింద నడుం ఎముక అయిన ఇలియాక్ క్రెస్ట్, మధ్యలో T7 నుండి T12 వెన్నుముక పూసల నుండి మొదలై వీపంతా కవర్ చేస్తూ పైచేయి ఎముకైన హ్యూమరస్ దగ్గర అతుక్కుంటుంది. దీనికి పవర్ ఎక్కడి నుండి వస్తుంది? థొరాకోడార్సల్ నాడి దీనికి సిగ్నల్స్ ఇస్తుంది. చేతిని వెనక్కి లాగడానికి, లోపలికి తిప్పడానికి ఇది చాలా ముఖ్యం. మరి మన భుజం జాయింట్ విషయానికొస్తే అది ఎటుపడితే అటు తిరుగుతుంది కదా. దీన్ని పట్టి ఉంచే రొటేటర్ కఫ్లో ఏ కండరాలుంటాయి? ఈ రొటేటర్ కఫ్ అనేది భుజం ఎముక జారిపోకుండా పట్టి ఉంచే 4 చిన్న కండరాల సమూహం. సుప్రాస్పినాటస్, ఇన్ఫ్రాస్పినాటస్, టెరీస్ మైనర్ మరియు సబ్స్కాప్యులారిస్. వీటిలో ఎక్కువగా దెబ్బతినేది ఏంటి? ఎందుకలా జరుగుతుంది?
అత్యంత దురదృష్టకరమైన కండరం సుప్రాస్పినాటస్. మనం చేతిని పక్కకు ఎత్తడానికి ఇది సహాయపడుతుంది కానీ ఆ కండరం ఒక సన్నని ఎముకల సందులోంచి వెళుతుంది. ఓహో, అంటే పైనున్న ఆక్రోమియన్కి కింద హ్యూమరస్కి మధ్య నలిగిపోతుందా? ఎగ్జాక్ట్లీ. అందుకే రొటేటర్ కఫ్ గాయాలలో 90% ఈ సుప్రాస్పినాటస్కే జరుగుతాయి. ఈ అనాటమీ వింటుంటే ఎక్కడో ఒక తప్పు జరిగితే మరొకటి భర్తీ చేస్తుందా అన్న సందేహం వస్తుంది. ఒకవేళ రొటేటర్ కఫ్లో ఒక కండరం దెబ్బతింటే చేతిబలం మొత్తం పోతుందా? అస్సలు పోదు. ఇక్కడే మన శరీరపు బ్యాకప్ సిస్టమ్ పనిచేస్తుంది. ఉదాహరణకు ఇన్ఫ్రాస్పినాటస్ దెబ్బతింటే దాని పక్కనే ఉన్న టెరీస్ మైనర్ కండరం ఆ లోటును భర్తీ చేయడానికి తన పరిమాణాన్ని బలాన్ని పెంచుకుంటుంది. వావ్, దీన్నే హైపర్ట్రోఫీ అంటారటడా. సిస్టమ్ తనను తాను రిపేర్ చేసుకుంటుంది. కానీ సర్జరీలు చేసేటప్పుడు పొరపాటున జరిగే నష్టాలు కూడా ఉన్నాయి కదా? అవును. మీరు రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ల గురించి అడుగుతున్నారా? అవును, నేను చదివాను. ఆ సమయంలో చంక కింద ఉన్న శోషరస గ్రంథులను తీసేటప్పుడు ఒక నాడి దెబ్బతింటుంది అనుంది. ఆ ప్రాంతంలో లాంగ్ థొరాసిక్ నాడి చర్మానికి చాలా దగ్గరగా ఉంటుంది. సర్జరీలో పొరపాటునది కట్టయితే దానికి కనెక్ట్ అయి ఉన్న సెరాటస్ యాంటీరియర్ కండరం పక్షవాతానికి గురవుతుంది. అరే, దానివల్ల స్కాప్యులా ఎముక బయటకు తోసుకొస్తుంది కదా? అవును, దాన్నే వింగింగ్ ఆఫ్ ది స్కాప్యులా అంటారు. అప్పుడు చేతిని తలకు మించి పైకి ఎత్తలేరు. ఆ చేతి కిందకొస్తే మోచేతి దగ్గర క్యూబిటల్ ఫోజా అనే ప్రాంతముంటుంది కదా, అక్కడ మీడియన్ నాడీ దెబ్బతింటే ఏమవుతుంది? మోచేతి ముందు భాగంలో ఈ మీడియన్ నాడి చేతికి రక్త సరఫరా చేసే బ్రాకియల్ ధమనితో కలిసి పక్కపక్కనే ప్రయాణిస్తుంది. అంటే అక్కడ కత్తిపీట తగిలిన గ్లాస్ పగిలి గుచ్చుకున్న రెండూ కట్టయ్యే ఛాన్సుందా? ఎగ్జాక్ట్లీ. నాడీ పోతే చేతికి స్పర్శపోతుంది, ధమని కట్టయితే రక్తం కారిపోయి ప్రాణాపాయం రావచ్చు. ఇది చాలా ప్రమాదం కదా. సరే, స్పోర్ట్స్ ఆడేవారికి తరచుగా జరిగే జెర్సీ ఫింగర్ గురించి అడగాలి. చేతివేలికి ఆ పేరు ఎలా వచ్చింది? రగ్బీలాంటి ఆటల్లో ఒక ఆటగాడు పారిపోతున్న ప్రత్యర్థి జెర్సీని గట్టిగా పట్టుకుని లాగుతాడు. అప్పుడు అతని వేళ్లు లోపలికి ముడుచుకునుంటాయి. దానికి ఫ్లెక్సార్ డిజిటోరం ప్రొఫండస్ అనే టెండన్ బలాన్నిస్తుందని చదివాను. అవును, కాని అవతల వ్యక్తి అమాంతం ముందుకు దూసుకుపోతే ఈ ముడుచుకున్న వేళిని విపరీతమైన బలంతో వెనక్కి లాగినట్లవుతుంది కదా. ఓహో, అప్పుడు ఆ వ్యతిరేక బలానికి ఆ టెండెంట్ టప్మని తెగిపోతుందా? ఎగ్జాక్ట్లీ. ఆ మెకానిజం జెర్సీ పట్టుకున్నప్పుడే జరుగుతుంది కాబట్టి దానికి ఆ పేరొచ్చింది. ఇదొకటి. ఒకవేళ చేతుల్లోకి వచ్చే బహుళ నాడులు ఒకేసారి నొప్పిస్తుంటే మనం దాన్ని మణికట్టు సమస్యగా చూడలేము కదా. ఈ రాడిక్యులోపతి అంటే అసలు మూలం ఎక్కడుంటుంది? దీన్ని ఒక మెయిన్ స్విచ్ బోర్డుతో పోల్చొచ్చు. ఇంట్లో 2-3 గదుల్లో లైట్లు వెలగ్గపోతే మనం బల్బులు చెక్ చేయం కదా, మెయిన్ బోర్డు చూస్తాం. అంటే చేతిలో బహుళ నాడులు పనిచేయకపోతే నాడులు పుట్టే మెడ దగ్గర సమస్య ఉందన్నమాట. అవును, మెడలోని బ్రాకియల్ ప్లెక్సస్ దగ్గర గాయం అవడం వల్ల లేదా సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల నాడులు నొక్కుకుపోతాయి. లక్షణం చేతిలో ఉంటుంది, కాని జబ్బు మెడలో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక చేతుల నుండి మన శరీరానికి పిల్లర్ లాంటి కోర్ మరియు వెన్నుముక వైపు వద్దాం. పడుకున్న స్థితి నుండి పైకి లేచి కూర్చోవడానికి ఎన్ని కండరాలు పనిచేస్తాయి? మనం పడుకొని లేచి కూర్చోవాలంటే ముందు మన పొట్ట కండరాలైన ఎక్స్టర్నల్ ఆబ్లిక్స్, రెక్టస్ అబ్డామినస్ ముడుచుకోవాలి. ఆ తర్వాత మన నడుమును వంచడానికి హిప్ ఫ్లెక్సార్ సాయపడతాయి గదా. అవును, వీటిలో అత్యంత ముఖ్యమైనది ఇలియోసోవాస్ కండరం. ఇది సోవాస్ మేజర్, సోవాస్ మైనర్ మరియు ఇలియాకస్ అనే 3 కండరాల కలయిక. ఈ సోవైస్ కండరం గురించి చదువుతున్నప్పుడే నాకొక విషయం వింతగా అనిపించింది. సోవాస్ ఆబ్సెస్ అని. అసలు కండరం లోపల చీము చేరడం ఏంటి? ఈ సోవాస్ కండరం పొట్ట లోపల వెన్నెముకకు ఆనుకొని చాలా లోతుగా ఉంటుంది. దాని పక్కనే మన అపెండిక్స్ ఉంటుంది. అంటే అపెండిక్స్ పగిలిపోతే ఆ ఇన్ఫెక్షన్ నేరుగా ఈ కండరంలోకి వెళ్తుందా? ఎగ్జాక్ట్లీ. లేదా టీబీ లాంటి ఇన్ఫెక్షన్లు వెన్నెముకకు వచ్చినా, హెచ్ఐవి లేదా మధుమేహం ఉన్నవారిలో రక్తం ద్వారా కూడా బ్యాక్టీరియా అక్కడికి చేరుతుంది. అప్పుడు విపరీతమైన జ్వరం వస్తుంది కదా. కాలును వెనక్కి చాపితే ప్రాణం పోయేంత నొప్పి వస్తుంది అని చదివాను. దీన్నే సోవాస్ సైన్ అంటారా? అవునవును, డాక్టర్లు ఆ సోవాస్ సైన్ ద్వారానే ఈ ఇన్ఫెక్షన్ను గుర్తిస్తారు. వెన్నెముక సమస్యల గురించి వస్తే స్పైనల్ స్టినోసిస్ మరియు స్పాండిలోలిసిస్ అనేవి పూర్తిగా భిన్నమైనవి కదా. వీటి మధ్య తేడా ఏంటి? స్పైనల్ స్టీనోసిస్ అంటే సింపుల్గా వెన్నుపాము ప్రయాణించే కాలువ సన్నబడిపోవడం. డిస్కులు పక్కకు జరగడం వల్ల గాని, ఆస్టియోఫైట్స్ పెరగడం వల్ల గాని ఇది వస్తుంది. మరి స్పాండిలోలిసిస్ అంటే? అది ఒక ఫ్రాక్చర్. వెన్నెముక పూసలో
పోర్స్ ఇంటర్ ఆర్టిక్యులారిస్ అనే సన్నని ఎముక విరిగిపోవటం. ఇది ముఖ్యంగా జిమ్నాస్టిక్స్ లేదా క్రికెట్ బౌలింగ్ చేసేవాళ్లలో చూస్తాం. ఒకవేళ ఆ వంతెన రెండు వైపులా విరిగిపోతే ఆ పూస ముందుకు జారిపోతుంది కదా. అవును, దాన్నే స్పాండిలోలిస్థేసిస్ అంటారు. అప్పుడు నాడులు తీవ్రంగా నొక్కుకుపోతాయి. వెన్నునొప్పి అనగానే మనం కండరాలు పట్టేశాయేమో అనుకుంటాం. కాని రాత్రిపూట వచ్చే వెన్నునొప్పి ఒక సైలెంట్ కిల్లర్ అని ఈ సమాచారం చెబుతోంది. అది క్యాన్సర్ సంకేతం ఎలా అవుతుంది? సాధారణ వెన్నునొప్పి మనం విశ్రాంతి తీసుకుంటే చాలా వరకు తగ్గిపోతుంది కదా. కాని ఏమాత్రం తగ్గని వెన్నునొప్పి వస్తోంటే, అది కూడా రాత్రి నిద్రను పాడు చేస్తుంటే అది ప్రమాదం. అంటే వేరే ఎక్కడో ఉన్న క్యాన్సర్ వెన్నుముకకు పాకుతుందా? అవును, ప్రాస్టేట్, రొమ్ము, కిడ్నీ, ఊపిరితిత్తుల క్యాన్సర్లో రక్తప్రసరణ ద్వారా ఎముకలకు వ్యాపిస్తాయి. వెన్నుముకలో రక్తప్రసరణ ఎక్కువ కాబట్టి క్యాన్సర్ కణాలు అక్కడ చేరి ఎముకను లోపల నుండి తినేస్తుంటాయి. అరే, అందుకే ఆ నెప్పి రాత్రిపూట కూడా ఏమాత్రం తగ్గదు అన్మాట. సరే, ఇప్పుడు వెన్నెముక నుండి కిందకు కాళ్లవైపు వెళ్దాం. మనం పిరుదుల దగ్గర ఇంజెక్షన్ తీసుకుంటాం కదా, ఆ సూది గుచ్చే స్థానం మారితే నడక మారిపోతుంది అంటారు, నిజమేనా? ఖచ్చితంగా నిజం. పిరుదుల ప్రాంతాన్ని మనం 4 భాగాలుగా విడదీస్తే పైభాగంలో లోపలి వైపు అంటే సూపరోమీడియల్ ఇంజెక్షన్ ఇవ్వడం అత్యంత ప్రమాదకరం. అక్కడ ఏ నాడి ఉంటుంది? అక్కడ నుండే సుపీరియర్ గ్లూటియల్ నాడి బయటకొస్తుంది. సూది కనుక ఆ నాడికి గుచ్చుకుంటే గ్లూటియస్ మీడియస్ కండరం పక్షవాతానికి గురవుతుంది. అప్పుడు నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి శరీరం విచిత్రంగా పక్కకు వాలిపోతుందా? ఎగ్జాక్ట్లీ, దాన్నే ట్రెండెన్బర్గ్ గైట్ అంటారు. అందుకే సురక్షితమైన ప్రదేశం ఎప్పుడూ పైభాగములో బయటివైపు ఇవ్వాలి. నడుము కింది భాగంలో ఎముక దగ్గర నొప్పి వస్తే బర్సటైటిస్ అంటారు కదా, అది ఎందువల్ల వస్తుంది? తొడ ఎముక పైభాగంలో ఉబ్బి ఉండే ప్రాంతాన్ని గ్రేటర్ ట్రోకాంటెరిక్ అంటారు. అక్కడ గ్లూటియస్ మీడియస్ కండరాల టెండాన్స్ అతుక్కుని ఉంటాయి. వాటికి ఎముకకు మధ్య రాపిడి వల్ల ఈ మంట పుడుతుంది. కాళ్ల నొప్పుల్లో సయాటికా చాలా ఫేమస్. కానీ పిరిఫార్మిస్ సిండ్రోమ్ అనేది మరొక వింతైన మెకానిజం కదా. ఆ చిన్న కండరం వాపు వల్ల అంత పెద్ద నాడి ఎలా నొక్కుకుపోతోంది? పిరిఫార్మిస్ అనేది మన తుంటి లోపల ఉండే ఒక చిన్న కండరం. దాని కింద నుండే మన శరీరంలోనే అతి మందపాటి సయాటిక్ నాడి ప్రయాణిస్తుంది. ఓహో, అంటే ఆ చిన్న కండరం వాచినా ఆ పెద్ద నాడి మీద ఒత్తిడి పడుతోందా? అవును, గట్టి నేలమీద ఎక్కువసేపు కూర్చున్నా ఆ కండరం వాచిపోతుంది. అప్పుడు తుంటి నుండి కాలు కింది వరకు కరెంట్ షాక్ కొట్టినట్లు నొప్పి ప్రవహిస్తుంది. ఒకవేళ తొడ ముందు భాగంలో ఉండే ఫెమోరల్ నాడి దెబ్బతింటే ఎలా ఉంటుంది? అది ఎప్పుడు దెబ్బతింటుంది? ఇది మన పొట్ట వెనుక నుండి కిందికొస్తుంది. అక్కడ రక్తం గడ్డకట్టినా లేదా కొన్నిసార్లు కష్టమైన ప్రసవ సమయంలో బిడ్డ తల ఒత్తిడి వల్ల కూడా ఆ నాడి దెబ్బతింటుంది. అప్పుడు క్వాడ్రిసెప్స్ కండరాలు బలహీనపడతాయా? ఎగ్జాక్ట్లీ. అప్పుడు రోగి మోకాల్ని సరిగ్గా చాపలేరు, అలాగే పటెలార్ రిఫ్లెక్స్ కూడా తగ్గిపోతుంది. మోకాలిని చాపడం వంచడం అన్నప్పుడు నాకు సార్టోరియస్ మరియు రెక్టస్ ఫెమోరిస్ కండరాలు గుర్తొచ్చాయి. ఇవి రెండూ కీళ్లను దాటి ప్రయాణిస్తాయి కదా? అవునండి, ఈ రెండూ తోడను పైకెత్తడానికి సాయపడతాయి. కాని మోకాళ్ళ దగ్గరకొచ్చేసరికి ఇవి వ్యతిరేకంగా పనిచేస్తాయి. అంటే సార్టోరియస్ మోకాలిని వంచడానికి సాయపడితే రెక్టస్ ఫెమోరిస్ మోకాలిని చాపడానికి సాయపడుతుందా? సరిగ్గా చెప్పారు. సార్టోరియస్ వల్లే మనం బాసిపట్లు వేసుకుని కూర్చోగలం. ఇక్కడే కాళ్ల కింది భాగంలో వచ్చే ఒక ఎమర్జెన్సీ గురించి మాట్లాడాలి. అదే కంపార్ట్మెంట్ సిండ్రోమ్. దీన్ని ఒక ఇనుప పెట్టెలో బెలూన్ను ఉంచి గాలి కొడుతున్నట్లుగా ఊహించుకోవచ్చా? ఆ పోలిక 100% కరెక్ట్. మన కాళ్ల కింది భాగంలో కండరాల చుట్టూ ఫ్యాషియా అనే ఒక గట్టి సాగని పొర ఉంటుంది. రోడ్డు ప్రమాదాల్లో దెబ్బ తగిలినప్పుడు ఆ కంపార్ట్మెంట్ లోపల రక్తం చేరితే ఫ్యాషియా సాగదు కదా? అవును, అప్పుడు లోపల ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి రక్తనాళాలు మూసుకుపోతాయి. కండరాలకు ఆక్సిజన్ అందక అవి చనిపోవడం మొదలవుతాయి. దానివల్ల డీప్ పెరోనియల్ నాడి కూడా చనిపోతుంది. అప్పుడు పాదాన్ని పైకెత్తలేరు కదా? ఎగ్జాక్ట్లీ. ఇది సెకండ్లలో ట్రీట్ చేయాల్సిన మెడికల్ ఎమర్జెన్సీ. ఆ ఫ్యాషియాను సర్జరీ చేసి కట్ చేస్తే తప్ప ఒత్తిడి తగ్గదు. మోకాలి వెనుక ఉండే పాప్లిటియల్ ఫోస్సా దగ్గరే టిబియల్ నాడి దెబ్బతింటే ప్రభావం ఎలా ఉంటుంది? అక్కడ కత్తిపోటు తగిలినా లేదా సర్జరీల్లో నాడి దెబ్బతింటే కాలు వెనకుండే పిక్క కండరాలు పనిచేయవు. పాదాన్ని కిందకు వంచడం, బొటనవేలు ముడవడం అసాధ్యమైపోతుంది. అరికాళ్లల్లో స్పర్శ కూడా కోల్పోతారు కదా? సరే, ఇదంతా చూసాం గాని నేను చదివిన దాంట్లో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపించిన విషయం మయోసిటిస్ ఆసిఫికాన్స్.
కండరం లోపల ఎముక పెరగడమేంటి? ఇది నిజంగా సైన్స్ ఫిక్షన్ లాంటిదే. ఒక ప్లేయర్కి తొడకండరానికి ఒకే చోట పదే పదే గట్టి దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు కండరం లోపల రక్తస్రావం జరుగుతుంది. హ్మ్. అప్పుడు శరీరం దాన్ని రిపేర్ చేయడానికి స్టెమ్ సెల్స్ను పంపుతుంది కదా? అవును. కానీ ఆక్సిజన్ లేని వాతావరణం వల్ల ఆ కణాలు కన్ఫ్యూజ్ అవుతాయి. కండరంగా మారాల్సినవి దారితప్పి నిజమైన ఎముకలాగా మారడం మొదలుపెడతాయి. అంటే కండరం లోపలే కాల్షియం డిపాజిట్ అయ్యి రాతిలాగా తయారవుతుందా? ఎగ్జాక్ట్లీ. విపరీతమైన నొప్పి వస్తుంది. డాక్టర్లు క్యాన్సర్ అని భయపడతారు, కానీ పరీక్ష చేస్తే అందులో క్యాన్సర్ కణాలుండవు. కేవలం దారి తప్పిన అచ్చమైన ఎముక కణాలు మాత్రమే ఉంటాయి. ఇది వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉందో! మన శరీరంలోని బయోమెకానిక్స్ ఎంత పవర్ఫుల్ అనేది కూడా అర్థమవుతోంది కదా? సార్కోమియర్లో కాల్షియం అయాన్ తలుపు తీయడం దగ్గర్నుండి ఫాసియా లోపల ప్రెషర్ కుక్కర్లా మారే కాళ్ల కండరాల వరకు ఈరోజు చాలా లోతుగా అన్వేషించాం మనం. అవును. ప్రతి అవయవం ఒకదానికొకటి ఎలా మాట్లాడుకుంటోందో ఈ మూల సమాచారం మనకు కళ్లకు కట్టినట్లు చూపించింది. ఒక కండరం విఫలమైతే మరొకటి ఆ స్థానాన్ని భర్తీ చేయడం అద్భుతం. ఖచ్చితంగా. ముగించే ముందు ఒక ఆలోచన మనల్ని నిజంగా తొలిచేస్తుంది. గాయమైన చోట శరీరం కన్ఫ్యూజ్ అయ్యి కండరం లోపలే ఎముకను పెంచుతోంది అంటే అసలు మన డిఎన్ఏలో ఇంకెన్ని రకాల పాతకాలపు కమాండ్స్ దాగి ఉన్నాయో కదా? రైట్. ఎప్పుడో పరిణామక్రమంలో వెనకబడిపోయిన అదృశ్య సంకేతాలు ఇలా మేల్కొంటున్నాయా అనిపిస్తోంది. అదే కదా, ఈ సంక్లిష్టమైన మానవ యంత్రంలో మనం ఇంకా కనుక్కోవాల్సినవి ఎన్ని ఉన్నాయో కదా. శ్రోతలు దీని గురించి కాస్త ఆలోచించాలి. మరో ఆసక్తికరమైన చర్చతో మళ్ళీ కలుద్దాం.